ఓజన్ టీవీకి స్వాగతం. విశాఖ జిల్లా వైసీపీకి ఎదురు దెబ్బ. గంటా సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాంత్ రాజు. విశాఖపట్నం భీమిని నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారకపూడి వరాహాల రాజు, ఆయన కుమారుడు వైసీపీ పాడేరు ఎన్నికల ఇన్ఛార్జి శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బుధవారం షోన్ట్యాంలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంటా శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే 2024లో ప్రజలు ఆయనకు 92,000కు పైగా భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్నారు. గంటా ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని నిర్వర్తించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. కనమాం ఎంపీటీసీ గోలగాని కృష్ణ, మాజీ సర్పంచ్ సీతారామరాజు, షోన్ట్యం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం సత్యబాబు సహా 200 మంది గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, లొడగల అప్పారావు, తర్లువాడ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, గట్టమనేని సుభాష్ చంద్రబోస్, టీడీపీ నాయకులు డిఏఎన్ రాజు, తాట్రాజు అప్పారావు, కె దామోదరరావు, కాళ్ళ నగేష్ కుమార్, అప్పలరాం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా కుటుంబం ఏదైతే ఒక మాట అన్నామో ఆ మాట నెరవేర్చుకుంటూ మీ అడుగులో అడుగు వేస్తూ మీకు ఎక్కడ ఎటువంటి అపవాదు రాకుండా, మీకు ఎక్కడ ఎవరితో మాట రాకుండా మీ వెనకాతలు మేము నడుచుకుంటామని ఈ రోజు నేను మీకు మాట ఇస్తున్నాను సార్. ఎక్కడ ఈ మండలం అవనండి, మీరు ఏ పని అప్పచెప్పినా సక్రమంగా అభివృద్ధి బాటలో నడుచుకుంటూ మీ వెనకాతలు నడుచుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ నన్ను నా కుటుంబ సభ్యులు నాతో పాటు నడిచిన వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. రాజుగారు ఒకసారి